ఆరాధన చేసుకోవాలి. 8వ రోజు ఈ విఘ్నరాజ గణపతిని పూజించి సత్తుపిండిని నైవేద్యంగా సమర్పించాలి. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించినటువంటి వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించినటువంటి మమతాసురుడు ఆయన యొక్క విషవాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడింది. దాన్ని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు. గణపతి గట్టిగా బిగించడంతో మమత సర్పపు పొలుసులు నుగ్గు కాగా కోరలు ఊడి పడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు గణేశ శరణు, నీకు సోదరుడును, ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడడంతో గణపతి కరుణించాడు. మమతాసుర, నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు అన్నాడు. పక్షపాత బుద్ధితో కూడినటువంటి మమకారం కూడా పాపకారణమే, పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండడమే 8వ రోజు చేయాల్సినటువంటి పూజలో అంతరార్థముగా ఉన్నది. ఆ తదుపరి 9వ రోజు అనగా భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున ధూమ్రవర్ణ వినాయకుడిని మనం పూజ చేసుకోవాలి. ఈ 9వ రోజున ఆవాహన చేసి స్వామివారిని అర్చించి నేతితో చేయబడినటువంటి అప్పాలను నివేదనగా సమర్పణ చేయాలి. ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు. దానితో ఆ రాక్షసుడి యొక్క శక్తి నశించి స్వామి శరణాగతుడయ్యాడు. గణేశుని అర్చించేటువంటి వారి జోలికి రాను అని చెప్పి ధూమ్రవర్ణ వినాయకుడిని ఆదేశముతో పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఈ 9వ నాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని, మనలో ఉండేటువంటి కోపాన్ని కూడా విడిచిపెట్టడమే కర్తవ్యంగా చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తదుపరి 10వ రోజున పునఃపూజ చేసి మంటప ఉద్వాసన చేసి స్వామివారిని చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేసేసి చక్కగా ఆ నిమజ్జనం కూడా ఏ రకంగా చేయాలి అంటే నృత్య గీతాదికాలు అంటే భజన చేస్తూ స్వామివారికి నామాన్ని సంకీర్తన చేస్తూ, నగర కీర్తన అని కూడా అంటారు, గ్రామాల్లో అంతా కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి భక్తి శ్రద్ధలతో శాస్త్రీయముగా నిమజ్జనం చేసుకోవాలి. అంతేగాని సినిమా పాటలు ఇత్యాది పాశ్చాత్య నృత్యాలు చేస్తూ స్వామివారిని నిమజ్జనకి తీసుకువెళ్ళకూడదు. అట్లాగే ఈ సంవత్సరమున 7వ తారీఖు గ్రహణం ఉన్నందున 4వ తారీఖు నవరాత్రులు పూర్తయిపోతాయి. 5వ తారీఖున మనము ఉద్వాసన చేసి ఆ రోజునే నిమజ్జనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు. జై శ్రీరామ్.